త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఉండండి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నైని, వద్దు నైని, తినాలని లేదు. అమ్మ మరణం వెనుక ఓ కుట్ర ఉందన్న విషయం తలుచుకుంటేనే నాకు తినాలనిపించడం లేదు. నాన్న విశాల్, అమ్మ నైని అలా కూర్చోండి. వద్దు పెద్దమ్మ, నాకు తినాలని లేదు. మీ అమ్మ నీకు అమ్మవ్వడం కంటే ముందు నాకు చెల్లెలు నాన్న. అక్కకి చెల్లెలంటే కేవలం తోడబుట్టింది మాత్రమే కాదు నాన్న. ప్రతి అక్క తన చెల్లెల్ని కూతురులా పెంచుతుంది, కూతురులాగా చూస్తుంది. నిన్ను కన్న మీ అమ్మ దూరమైనందుకు నీకింత బాధగా ఉంటే, మరి నేను పెంచిన నా బిడ్డ దూరమైనందుకు నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. నీ అమ్మ ఆత్మ శాంతించడానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి గాని ఇలా తినకుండా ఉంటే పైనున్న మీ అమ్మ ఇంకా బాధపడదా చెప్పు. కొడుకుని అల్లారు ముద్దుగా పెంచలేకపోయాని వాడి జ్ఞాపకాల్ని దాచుకునే అదృష్టం నాకు లేకుండా పోయిందే అని మీ అమ్మ బాధపడుతూ ఉండుంటుంది. నీ అమ్మ కన్నీళ్లని ఆనంద బాష్పాలుగా మార్చాలంటే నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి నాన్న. పెద్దమ్మ కాదు, ఆ స్థానంలో మీ అమ్మే వచ్చి తినిపిస్తోందనుకో, మరి మీ అమ్మకి ఈ జ్ఞాపకాలను అందించవా? కూర్చోనన్నా. నైని, నువ్వు కూడా కూర్చోమ్మా. కూర్చో, తిను. అయ్యో, వద్దమ్మగారు, మీరు చాలా గొప్పవారు. మీరు నాకు తినిపించడం ఏంటమ్మగారు? బాగోదండి, వద్దు. దేశానికి ప్రధానైనా బిడ్డకు మాత్రం తల్లే. తిను. త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.